మనం ఎలా తయారయ్యామంటే ఉడకటం ఆలస్యం, చెంబులు తపేలాలు డేక్షాలు వచ్చేస్తాయి. ఎక్కడికి? అక్కడికి వచ్చేసి నేను పాస్టర్ గారి మామని. వాళ్ళ మా మామకి రిలేటివ్, లేకపోతే పాస్టర్ గారికి నేనంటే అభిమానం. ఆయన బ్లడ్ సెల్స్లో కూడా నా పేరు కనిపించుద్ది, మా ఇంటి పేరు కనిపించుద్ది అని ఏం చేస్తామంటే చక్కగా పాస్టర్ గారిని యూజ్ చేసుకునో, వంటని యూజ్ చేసుకునో, లేకపోతే వంట దగ్గర కాపలాగా ఉన్నవాడిని యూజ్ చేసుకునో ఏం చేస్తామంటే చక్కగా ఇస్తరాకుల్లో పెట్టుకుంటాం, గ్లాసుల్లో పోసుకుంటాం, లేకపోతే తీసుకెళ్తాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇక ఒకరోజు తినొచ్చు, 2 రోజులు తినొచ్చు, 3 రోజులు కూడా తినొచ్చు. మహానుభావులు వారం రోజులు కూడా తినేవాళ్ళు ఉన్నారు కదా. లేదు, నిజమైన దేవుని మనస్సు కలిగిన వారు చేసే పని ఏమిటంటే వారికన్నా ముందు పొరుగు వారిని ముందు ఉంచుతారండి. అవసరతలో ఉన్న వారిని ముందు ఉంచుతారు. ఈ ఆత్మ దేవుడు యవనస్తులకు ఇచ్చారనంటే చాలా సంతోషం కలిగింది. ఉదయాన్నే నేను చూడని స్టేటస్ ఆమె చూసుద్ది. ఆమె చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దిస్ ఈజ్ హౌ, ఇలాగునే యవనస్తులు పరిచర్యలో ముందు ఉండాలి. ఎవరెవరు ఉన్నారు పేర్లు చెప్పండి. సతీష్, సురేష్, కార్తీక్, వాళ్ళ ముగ్గురు మెయిన్ క్యాండిడేట్లు అంటావు. నిన్న నైట్ మంచిది. ఇలాగనే ఉన్నారా అని అంటే వీళ్ళు కాదు, ఇంకా చాలామంది కూడా ఉండవచ్చు. మేబీ నాకు తెలియదు కాబట్టి. అలాగున ఇలాంటి మనస్సు, ఒకరి కడుపుకు ఆకలి తీర్చాలి అనే మనస్సు దేవుడు వారికి ఇచ్చారంటే వారిలో ఇంకా దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది అనే దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఎప్పుడైతే దేవుని ఆత్మకు, దేవుని యొక్క నడవడికకు యవనస్తులు తల వంచి మిగతా వాటినన్నింటిని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులై ఉంటారో ఇలాంటి మంచి పనులు వాళ్ళు మాత్రమే చేయగలరు కదా. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. దేవుడు మాత్రమే అందరిని ఎక్కడికి తీసుకురాగలరంటే యూనిటీ ఆఫ్ వన్నెస్. యూనిటీ అంటే ఐక్య మనస్సుకు వారిని తీసుకురాగలరు. హల్లెలూయా. సో అందరూ కూడా కలిసి పనిచేస్తారు, చాలా చక్కగా చేస్తారు. దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నా. పాస్టర్ గారికి ఇంత బాగా జరిగినా ఆయన ఎప్పుడు ఫుల్గా సంతోషిస్తారు, మనస్ఫూర్తిగా ఆనందిస్తారు, సంతోషిస్తారంటే ఫ్యామిలీ వచ్చి కూర్చోవాలా. నిన్న వచ్చింది 50% అని అనిపించింది నాకు. అవునా? ప్రతి కుటుంబం వస్తే మనకి ఈ ప్లేస్ సరిపోదు. మేబీ ఆ రోడ్డు చివరి వరకు కూర్చోగల సామర్థ్యత 2 సంఘాలకి ఉందని నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి రాబోయే దినాల్లో కూడా సురేష్కి, తర్వాత ఉదయన్నకి, కార్తీక్కి, ఇంకా సతీష్కి, వీరందరికీ కూడా అరవింద్ వీరందరి గురించి కూడా మీరు ప్రార్థనలో ఉంచండి. ఎటు రీతిగానైతే వారందరూ కూడా ఐక్యముగా కూడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో రాబోయే దినాల్లో కూడా సంఘం తరపున వారు మరిన్ని గొప్ప కార్యాలు చేయాలని, వారి చేత దేవుడు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నేను మెన్షన్ చేయడం మర్చిపోయా, విజయానంద్ గారు వారి అనుభవము యూత్కి గైడెన్స్గా ఉండటం నేను గమనించాను. ఒక బుధవారం మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన నోట్స్ రాసుకుంటూ ఉన్నారు. ఏది కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయ్ గారు చెప్పినట్లు అనుభవం చూడండి. ప్రార్థన చేసి ముందుకెళ్ళిపోదాం. నేను మధ్యలో ఆగాను. మేము ఏర్పాట్లో ఉన్నప్పుడే అయ్యగారు, అమ్మగారు ఇక్కడ ఉన్నారు, మేము కూడా ఉన్నాము, అందరూ ఉన్నారు. కొద్దిగా ముప్పు పట్టింది. ఈవినింగ్ 5:30 ఆ టైంలో నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను. అయ్యగారు వేసిన టెంట్ తీసేశారు, మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి అని అంటే, అక్కర్లేదయ్యా ఏమన్నాను. ఆయన విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు.
వర్షం గురించి ప్రార్థన చేద్దాం రండి అని అంటే ఒక చిన్నపిల్ల గొడుగు తెచ్చుకుందంట. ఎందుకని ఆ పిల్లకి తెలుసు ప్రార్థన చేస్తే వర్షం పడుద్దని. మరి వర్షంలో తడుచుకుంటే ఇంటికి వెళ్ళటం ఆ పిల్లకి ఇష్టం లేదు కాబట్టి గొడుగు తెచ్చుకుంది. కానీ నేను వర్షం వచ్చుద్దేమో టెంట్ ఉంచడం మంచిదేమో అనుకున్నా. లేదు, దేవుడు ఆపాడు. ఎందుకంటే ముందు 2 రోజులు మనం ప్రార్థనలు చేసాం, మీరు పర్సనల్గా మీరు ప్రార్థనలు చేశారు, దాని ప్రతిఫలాన్ని నిన్న మనం చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విజయానంద్ గారు కూడా ఆయనకు దేవుడు కలిగించిన విశ్వాసాన్ని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. చిన్న 2 నిమిషాలు, మేబీ షార్ట్ మెసేజ్ ఐ షుడ్ సే, చిన్న వాక్యాన్ని మనం చదువుకుని మనం ముందుకు కొనసాగిపోదాం. నేను తగ్గాను అనుకోండి, మీరు కూడా తగ్గాలా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన గమనించండి, పరిపూర్ణతకు ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయం ఎక్కడండి? మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఎందుకొరకే మీరొక శరీరముగా నిలవబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండుడి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే, మీ మనస్సును ఏది ఏలాలి? సమాధానము ఏలాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే పర్ఫెక్ట్ యూనిటీ అని చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుందంటే, అండ్ ఓవర్ ఆల్ దీస్ విచ్ హస్ పుట్ ఆన్ లవ్ విచ్ బైండ్స్ దెమ్ ఆల్ టుగెదర్ ఇన్ పర్ఫెక్ట్ యూనిటీ. పర్ఫెక్ట్ యూనిటీ అని అంటే ఇవన్నీ కూడా ప్రభు మనకెందుకు అనుగ్రహించారయ్యా, అనుగ్రహిస్తున్నారయ్యా అని అంటే మనలందరినీ కూడా ఐక్యపరచడానికి. నిన్న జరిగింది అని అంటే ఎవరి భాగము వారు చేశారు. ఇక్కడ గర్ల్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా వారు చేయాల్సిన పని చేశారు. పెద్దలు ఉన్నారు, అక్కడ వీరితో పాటు కూర్చున్నారు, వారు కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. యూత్ ఉన్నారు, గ్రౌండ్ కానివ్వండి, ఇది కానివ్వండి, అంతా కూడా వారు ప్రిపేర్ చేశారు. పాస్టర్ గారు వచ్చారు, ఇలా కాదు ఇలాగ జరిగితే బాగుంటుంది అన్నారు. సో దాని ప్రకారం సైడ్ కర్టన్స్ కానివ్వండి, ఈ గ్రౌండ్ ప్రిపరేషన్ మళ్ళా జరిగింది. సో వారు లైటింగ్ అన్నారు, తర్వాత భోజన కార్యక్రమాలు వీరే దగ్గరుండి చేశారు, వడ్డించడం మనదే, అంతా కూడా మనదే. సో బయట నుండి ఎవరు వచ్చారంటే ఎవరు రాలా. అది కొద్దిగా బాధాకరమైన విషయం. బయట నుండి ఎవరైనా వచ్చినట్లయితే దేవుడు మన సంఘాల్లో ఉంచిన ఐక్యత యొక్క రూపాన్ని వారు చూసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రీస్తును ఎలా ప్రకటించగలము అని అంటే, దేవుడు మన సంఘాల్లో మన సహవాసంలో మనలను స్థిరపరిచిన ఆ యొక్క ఐక్యతను బట్టి మనం దేవుడు మా మధ్యలో ఉన్నాడని ఇతరులకు లేకపోతే అవిశ్వాసులకు రుజువుపరచగలం. హల్లెలూయా. మనలో మనం పడి కొట్టుకు చేస్తూ ఉంటే చూసేవారికి ఎలా ఉంటుంది చెప్పాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. చూసేవారికి మొదట దేవుడు అంటే చులకన ఏర్పడుతుంది, తర్వాత సంఘం అంటే చులకన ఏర్పడుతుంది. నేను ప్రేమతో కోరుకునే విషయం ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్స్కి మనలో ఎవరూ కూడా అవకాశాన్ని ఇవ్వద్దండి. దేవుడు మనలను యూనిటీలో ఉంచారు, ఐక్య ఆత్మ మనలో ఉంచారు. దాన్ని మన మనస్సును ఏలనిద్దాం. దేన్ని ఏలనిద్దాం? మన మనస్సును ఏలేదేమిటంటే పగలు ప్రతీకారు కక్షలు కాదు, దేవుని యొక్క సమాధానం ఏలేదిగా ఉండాలి, దేవుని యొక్క వాక్యము ఏలేదిగా ఉండాలి.
దేవుని యొక్క నడిపింపు మన హృదయాన్ని ఏలేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ, సమాధానము, ఆయన నడిపింపు మన హృదయాల్లోకి వస్తుందో, నిన్న వీళ్ళు చేసిన పనే మనం చేస్తామంటే, నేను కాదు, మొదట నాకన్నా ముందు ఎవరిని పెడతానంటే ఎవరైతే అవసరతలు ఉన్నారో వారిని నేను పెడతాను. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారంటే దాచుకోవాలా, అవునా? సురేష్ మిగిలిందల్లా పలవ అనుకుంటా పెద్ద డేక్ష తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని వారం రోజులు అది తినలా. లేకపోతే యూత్ పరిచర్య చేశారు, వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన చక్కటి ఆలోచన ఏంటంటే దేవుని నడిపింపే వారికి తోడుగా ఉందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వారు దేవుని పని చేశారు కాబట్టి. వాళ్ళు తీసుకువెళ్ళారు, పెట్టారు. ఇలా ఎంతమంది చేయగలరు చెప్పండి? ఇంటిలోది తీసుకువెళ్ళి మిగిలింది తీసుకెళ్ళి ఎంతమంది రోడ్ల మీద పడుకునే వారికి పెట్టగలరు? ఇది దేవుని ఆత్మ చేసే కార్యమే. అందుకే పౌలు గారు అంటున్నారు, సమాధానాన్ని, దేవుని ఆత్మను మీ హృదయాన్ని ఏం చేయాలి? ఏలనివ్వాలి, పరిపాలన చేయాలి. ఆయన సమాధానం మన మీద ఉన్నట్లయితే మనం చేసే ప్రతి కార్యంలో కూడా మనం ఏం రిసీవ్ చేసుకుంటాము అంటే, మనం ఏం పొందుకుంటామంటే సమాధానాన్ని పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుదాం అదే వాక్యాన్ని. 14వ వచనం 12వ వచనం నుండి మనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, ఎవరండి? ప్రియులనై ఉన్నవారికి తగినట్లు ఏ మనస్సు అండి? జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, గాడ్స్ చోజన్ పీపుల్. దేవుడు కొంతమందిని ఏం చేస్తారంటే ఎన్నుకుంటారు. ఎందుకో తెలుసా? తన పరిచర్యను జరిగించుకోవడం కోసం, తన చిత్తాన్ని జరిగించుకోవడం కోసం, తన హృదయాభిలాషను సమాజంలో చేయడం కోసం దేవుడు కొంతమందిని ఎన్నుకుంటారు. నిన్నటి కార్యక్రమము జరగదా అనేది ఒక పాస్టర్ గారికి ముందే ఒక అవగాహన వచ్చింది. సో ఎవరి మీద భారాన్ని పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అయ్యా మనం ఒక నిమిషం ఆలోచించేద్దామని అంటే యూత్ అన్నారు, లేదయ్యా ఇది జరగాల్సిందే. వారు జరిపించారా లేదా? దేవుడు నిలబెడతాడండి, కొంతమందిని నిలబెడతారు. మరొక ఆదివారం మనం వాక్యాన్ని విన్నాం. ఆదివారం ఒక ఆరాధనలో మనం వాక్యాన్ని విన్నాం. అయ్యగారు చెప్పారు, ఎవరి గురించి? హారాము గురించి చెప్పారు, అవునా? ఎంతమందికి గుర్తుంది? హీరాము. నేను ఇంగ్లీష్లో చెప్తున్నానా? హీరాము గురించి చెప్పారు. ఆయన ఏం చేశాడు? అది నాకు కావాల్సింది. ఎలా చేశాడు? దేవుని పనిని ఏం చేశాడంటే సంతోషముగా చేశారు. దేవుని పని మనం ఎప్పుడు చేయగలమో తెలుసా? సంతోషంగా. దేవుని ఆత్మ సమాధానము మన హృదయాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుని కొరకు చేసే పనిలో మనం ఏం ఎదుర్కొంటామంటే సంతోషాన్ని ఎదుగుతాం. నాకు కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు, నాకు నడుము బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని సాకులు చెప్తూ దేవుని పరిచర్యకు, సంఘంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నావనంటే నీ హృదయంలో దేవుని ఆత్మ లేదు, దేవుని యొక్క నడిపింపు లేదు, మరి యొక్క ఉద్దేశము నీ హృదయాన్ని ఏలుతుంది. కాబట్టి పరిచర్య చేయడానికి ముందుకు రావట్లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరము కొరకు అవి కాల్చబడినప్పుడు, ప్రాకారాలు కూల్చబడినప్పుడు, నగరము నాశనం అయినప్పుడు దేవుడు కొంతమంది ప్రజలను లేవనెత్తారు. ఎందుకో తెలుసా? తిరిగి కట్టడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సంఘంలో ఇక మీదట జరిగే ప్రతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లేపాలని, దేవుడు బలపరిచి వారి చేత ప్రతి కార్యము సక్సెస్ఫుల్గా, విజయవంతంగా జరిగించాలని, అటువంటి ఐక్యతలోకి ప్రతి ఒక్కరూ రావాలని ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్న వారు కలిగి ఉండే లక్షణాలు ఇవన్నీ. నేను ముగిస్తాను, సమయం అయిపోతూ ఉంది. ఏ లక్షణాలు తెలుసా? 12వ వచనం 2వ భాగం నుండి చదివినట్లయితే, డియర్లీ లవ్డ్,
అంటే దేవునికి ఇష్టమైన వారు. నీవు నేను దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలని ఆయన హృదయాభిలాష, ఆయన కోరిక. తర్వాత చదువు గీత 12వ వచనం నుండి చదువు, పర్లేదు. మీరు 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 అనుకోండి, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు లెక్క పెట్టండి. జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 5 లక్షణాలు ధరించడానికి నీవు నేను సిద్ధముగా ఉంటే, ఈ 5 లక్షణాలు పాటించడానికి నీవు నేను సిద్ధముగా ఉంటే, దేవుడు మన చేత ప్రతి కార్యం ఏం చేస్తారంటే సఫలం పరుస్తారు. మనం చేసే ప్రతి కార్యములో మనకి ఏమొస్తుందంటే విజయము వస్తుంది. చదివినట్లుగా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకేం లభిస్తుందంటే ఆనందము, సంతోషము, సమాధానాలను మనము చూస్తామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కష్టపడుతున్నారు కుటుంబం కొరకు, మంచి ప్రతిఫలాన్ని మీరు పొందుకున్నప్పుడు మీ హృదయం ఎలా ఉంటుందో తెలుసు. ఎలా ఉంటుంది కదా? సంతోషంగా ఉంటుంది. అరే, నా కుటుంబం కొరకు నేను ఈ గొప్ప కార్యాన్ని చేశానే, కష్టపడ్డానే. అటువంటి హృదయము, మనస్సు దేవుని పరిచర్య చేసినప్పుడు కూడా మనందరికీ కలిగి ఉండాలి, మనందరికీ రావాలని, మనందరం కూడా ఒక యూనిటీలో ప్రభు మనలందరినీ ఉంచి ముందుకు కొనసాగించి తన పరిచర్యను, సహవాసాన్ని నానాటికి ఇటు రీతిగానే ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ ముందుకు కొనసాగించాలని అందరం ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమేన్.